ఇంట్లో దావత్ ఉన్నదా? ఇక ఆగుడే లేదు. అన్నకు పానం బాగలేకపోయినా, చెల్లెకు పానం బాగలేకపోయినా నిమిషం కూడా నిలబడుడే లేదు. చిన్న పనైనా పెద్ద పనైనా బస్సు ఎక్కుడే బాట పట్టుడే అట్లుంటది మా అక్క చెల్లెలతోని. ఇట్లా 15 ఆగస్టుకు ఏపీలో కూడా ఫ్రీ బస్సు పథకం చాలైంది. మరి ఇక బస్సులకు గిరాకీ ఎట్లున్నది, ఆడోళ్ళంతా ఏమంటున్నారు, అందరినీ ఒక్కసారి అరుసుకొని వద్దాం నడువుర్రి. అక్క చెల్లెన్లు అంతా ఎక్కిండ్రు. ఇక రైట్ అన్నట్టే ఉన్నది. పోయినరే పిరి బస్సు పథకం చాలా అయినాక తొలత రోజు ఏపీలో బస్ స్టాండ్లన్నీ మస్తు కలకలలాడినాయి. ఎన్నొద్దులు పైసలు పెట్టి తిరిగిన వాళ్ళు ఇప్పుడు పిరి అంటుండేటాలకు మస్తు సంబరపడతాను రాడోళ్ళు. ఇన్నొద్దులు ఇంటిల్లి పాది కలిసి ఎటన్నా పోవాలంటే టికెట్ ఖర్చులు ఎక్కువైతాయేమోనని బుగులు పట్టేది. ఇక ఇప్పుడు ఏ రంది లేదన్నట్టు మాట్లాడుతుండ్రు అక్క చెల్లెన్లు. ఇన్నాళ్ళు ఖర్చు పెట్టుకొని పోయేది ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. దేవస్థానాలకైనా పోవచ్చు. ఇన్నాళ్ళు ఆలోచిస్తుంటాం కదా, అది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో పని చేసుకొని పోయి రావచ్చు హ్యాపీగా దేవస్థానాలకు. ఇంకో ముచ్చట ఏంటిదంటే తొలత కాబట్టి కొంతమంది ఆడోళ్ళు ఆధార్ కార్డులు ఎంట పెట్టుకొని పోకపోవచ్చు. అసోంటోళ్ళను కూడా కండక్టర్లు ఏమంటలేరట. నెల్లూరు వండిపో సిఐ మేడం ఆదేశ ప్రకారం 2-3 రోజులు అలవాటయ్యేంత వరకు ప్రూఫ్స్ లేకపోయినా కానీ అలో చేయండి. ప్రభుత్వం మనం గౌరవించాలి వాళ్ళు చెప్పింది, అందుకని అలో చేయండి అని చెప్పింది. అందుకని మేము అలో చేస్తున్నాము. వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. రేపటి నుంచి తెచ్చుకోండి, ఎల్లుండి నుంచి తెచ్చుకోండి అని చెప్పి మేము చేస్తున్నాము కదా అన్నట్టు. కొత్త పథకం కాబట్టి అందరికి అలవాటు కావాలని అన్నట్టు చేస్తుండ్రట కండక్టర్లు. ఆధార్ కార్డులు తెచ్చుకోకపోయినా ఈ 2-3 వద్దులు ఫ్రీ టికెట్ ఇవ్వాలి అన్నట్టు చెప్పిండ్రట. ఇక అన్ని దిక్కుల్లా బస్ స్టాండ్లలో పండగ లెక్కనే కనిపించింది. ఫ్రీ బస్సు పెట్టిండ్రు ఎట్లున్నది అని అడిగితే అందరూ మస్తు సంబరపడుకుంటా మంచిగున్నది అన్నట్టు చెప్పిండ్రు. మగోళ్లకు టికెట్ పైసలు ఖర్చు అయితమాయే గానీ ఆడోళ్ళ టికెట్ పైసలన్నీ మిగులుతున్నాయి కదా, దేనికో దానికి ఖర్చు పెట్టుకుంటాం, జమ చేసుకుంటాం అన్నట్టు మాట్లాడిండ్రు చాలా మంది. ఇంకో దిక్కు చేసిన పని గురించి చెప్పుకోవాలి అన్నట్టు లీడర్ సాబులు బస్సులు తామే నడుపుకుంటూ అలచలు చేస్తాండ్రు. శుక్రవారం హిందూపూర్లో ఎమ్మెల్యే బాలయ్య బస్సు నడిపితే ఇటు శనివారం దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని స్టీరింగ్ తిప్పిండు. 20 కిలోమీటర్లు బస్సు నడిపిండు. అందరితోని అన్న తీరుగా ముచ్చట్లు పెట్టిండు. ఏమైతే ఫ్రీ బస్సు పథకంతో ఏపీ అక్క చెల్లెన్లకు మస్తు సంబరం అవుతుంది ఇప్పుడు.